రాహుల్ డైలమా తీరింది. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ఆయన ఇటు రాయ్బరేలీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసి 2 చోట్ల గెలుపొందారు. 2 చోట్ల గెలిచాక దేన్ని వదులుకోవాలో తెలియక తెగ మదనపడ్డారు రాహుల్. ఫలితాలు వెల్లడైన తర్వాత 14 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. చివరకు రాహుల్ తెగించి తమ కుటుంబానికి కంచుకోటైన రాయ్బరేలీ సీట్ను ఉంచుకుని వాయనాడ్ను త్యాగం చేయాలనుకున్నారు. ఇక సోదరి ప్రియాంక రాజకీయ అరంగేట్రం చేయాలనుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్కు కంచుకోట అయిన వాయనాడ్ నుంచి పోటీకి నిలిపి గెలిపించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఇక ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. గాంధీ కుటుంబం నుంచి మరొకరు రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ దక్షిణాదిన వయనాడ్ నుంచి, అటు ఉత్తరాదిన రాయబరేలీ నుంచి పోటీ చేసి 2 చోట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక గెలుపొందిన తర్వాత ఏ సీటు ఉంచుకోవాలో, ఏది త్యజించాలో మల్ల గుల్లాలు పడ్డారు. చివరకు తెగించి ఆయన రాయబరేలీ సీటును ఉంచుకుని వయనాడ్ సీటును త్యాగం చెయ్యాలని నిర్ణయించారు. ఇక ఖాళీ అయిన వయనాడ్ నుంచి తన సోదరి ప్రియాంకను బరిలో నిలపాలని కాంగ్రెస్ అధిష్టానం సోమవారం నాడు నిర్ణయించింది. అయితే రాహుల్ రాయబరేలీనే ఎందుకు ఎంచుకున్నారన్న విషయానికొస్తే 2027లో ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించింది. 2022లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ చేతిలో కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. యూపీ ఇన్ఛార్జిగా ప్రియాంక గాంధీ వ్యవహరించారు. ఆమె నాయకత్వంలో కేవలం 2 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో పాగా వేయడానికి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేయాలని రాహుల్ నిర్ణయించారు. అందుకే రాయబరేలీని ఉంచుకుని వయనాడ్ను వదులుకోవాలన్న టాక్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది. ఇక ప్రియాంక గాంధీ విషయానికొస్తే ఆమె ఇటీవల కాలం వరకు కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సహాయ సహకారాలందించారు. ఇక ఇప్పుడు ఆమె కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తన సోదరుడి విజయం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె తన శాయశక్తుల ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆమెకు సురక్షితమైన సీటు ఇవ్వడం కోసం అన్వేషించి చివరికి తన సోదరుడి స్థానం నుంచి నిలబెట్టాలనుకుంది. ఇక కేరళ విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. ఇక ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకొస్తారా రారా అనే ఊహాగానాలకు సోమవారం రాత్రితో తెరపడింది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి తన రాజకీయ అరంగేట్రం చేస్తారని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఇక రాహుల్ విషయానికొస్తే ఆయన ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలని నిర్ణయించారు. గాంధీ కుటుంబానికి రాయబరేలీ కంచుకోట. రాహుల్ తల్లి సోనియా గాంధీ కూడా ఇక్కడి నుంచి 4 సార్లు పోటీ చేసి గెలుపొందారు. లోక్సభలో ఆమె రాయబరేలీకి ప్రాతినిధ్యం వహించారు. ఇక ప్రియాంక గాంధీ వాద్రా విషయానికొస్తే 2019 నుంచి రాజకీయాల్లోకి వస్తారన్న టాక్ వినిపించింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా అయిన ప్రియాంక పార్లమెంట్లో 3 గాంధీలుంటే బాగుంటుందా అని ఓసారి ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఆమె కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీకి వయనాడ్ ఎంతో కీలకమని, ఆమెను పార్టీ సీనియర్లు ఒప్పించారని రాహుల్ గాంధీ సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. వయనాడ్ ప్రజలు తనకు మద్దతిచ్చారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వంతో పోరాటానికి తనకు శక్తినిచ్చారు. అది తాను ఎన్నటికీ మరిచిపోను అని రాహుల్ గాంధీ కాస్త ఉద్వేగంతో అన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటైన అమేథీ నుంచి బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఘోర పరాజయం పొందారు రాహుల్. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా రాహుల్ వయనాడ్లో సిపిఐ-ఎం అభ్యర్థి అన్ని రాజాపై 3,64,422 మెజార్టీతో గెలుపొందారు. ఇంత భారీ మెజార్టీతో గెలుపొందిన రాహుల్ అదే స్థానంలో ప్రస్తుతం వయనాడ్లో జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీని నిలబెట్టాలని నిర్ణయించింది. దీంతో ప్రియాంక విజయం కూడా నల్లేరు మీద నడికి అవుతుందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది.
ఇక రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం గాంధీ కుటుంబం ఇటు ఉత్తరాది అటు దక్షిణాది నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నట్లవుతుందని చెబుతున్నారు. రాహుల్ వయనాడ్ లోక్సభ సీటును రాజీనామా చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వయనాడ్ను వదులుకున్నట్లు కాదు, వయనాడ్ను కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకున్నట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గాంధీ కుటుంబానికి ప్రస్తుతం వయనాడ్ అత్యంత కీలకమైన నియోజకవర్గం. అలాగే తమిళనాడులో వారికి ప్రత్యక్షంగా ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. ఇక కర్ణాటక విషయానికి వస్తే అక్కడ డీకే శివకుమార్ ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా ప్రియాంక గాంధీని కేరళలో పోటీకి నిలబెట్టి రాష్ట్రంలో తమ పట్టు సాధించాలనుకుంటోంది. అది కాకుండా బీజేపీ కూడా క్రమంగా తమ పట్టును దక్షిణాది వైపు విస్తరిస్తోంది. కేరళలో త్రిశూర్లో సినీ నటుడు సురేష్ను బీజేపీ నిలబెట్టింది. ఆయన గెలవడం, ఆయనకు మోదీ ప్రభుత్వం సహాయ మంత్రి పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ప్రియాంకను కేరళలోని వయనాడ్లో నిలిపి క్రమంగా తమ పట్టును సాధించుకోవాలనుకుంటోంది. ఇక ప్రియాంక గాంధీని ఇక్కడి నుంచి నిలబెట్టడానికి మరో కారణం, కాంగ్రెస్ పార్టీ వయనాడ్ ప్రజలు బ్రహ్మరథం పట్టి గెలిపించినా గాంధీలు నిర్లక్ష్యంగా రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇక్కడి ప్రజలను అవమానపరచడమేనన్న అపవాదు మూటగట్టుకునే అవకాశం ఉన్న క్రమంలో ప్రియాంకను నిలబెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశంగా కూడా కనిపిస్తోందన్న టాక్ న్యూఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తెలివైన నిర్ణయం తీసుకుంది. ప్రియాంకను బరిలో నిలిపి గెలిపించుకున్న తర్వాత లోక్సభలో ప్రతిపక్షాలకు మరింత జోష్ పెరుగుతుందని పొలిటికల్ పండిట్స్ అంచనా. ఇక ప్రియాంక గాంధీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేసి అపార అనుభవం గడించారు. కాంగ్రెస్ పార్టీలో కీలక మీడియేటర్ కమ్ ట్రబుల్ షూటర్ గా పేరు సంపాదించుకున్నారు. అలాగే ఆమె మంచి వక్తగా నిరూపించుకున్నారు. తన పదులైన ప్రసంగాలతో మాస్ ను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె ఎన్నికల ప్రసంగాలను బట్టి చూస్తే ఇది తెలిసిపోతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో పరాజయం పొంది పార్టీ ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకుంది. తాజాగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించి వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచి లోక్సభలో అడుగుపెట్టి బీజేపీని సమర్థంగా ఎదుర్కొనే సత్తా ప్రియాంకకు ఉందనేది రాజకీయ పరిశీలకుల అంచనా. మరి వయనాడ్ ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పడతారా లేదా అనేది మరో 6 నెలలాగితే అది తేలిపోతుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.